కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మైనారిటీ బుజ్జగింపు కోసం ఏదైతే హిజాబ్ వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చి దాని ఇంపాక్ట్తోనే ఎస్డిపిఐ పిఎఫ్ఐ చేసిన గేమ్కి సహకరించి మైనారిటీ ఓట్లు గుంపగొత్తగా రావడానికి అధికారంలోకి రావడానికి అది కారణమైంది. అంతవరకు బాగానే ఉంది. సెకండ్ పాయింట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, నేను ఇంతకుముందు కూడా చెప్పే చాలాసార్లు, వాళ్ళ విధానపరమైనటువంటి లోపం ఏంటంటే ఒకళ్ళని ఏడిపించి ఇంకొకళ్ళ అధికారంలోకి రావాలన్న ప్రయత్నం. ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే మైనారిటీ బుజ్జగింపు పీక్ స్టేజ్కి వెళ్ళింది. మెజారిటీలను వేధించడం. 30 సంవత్సరాల క్రితం 1992 ఆ టైంలో బాబ్రీ ఇన్సిడెంట్ సందర్భంలో జరిగినటువంటి రామ్ మందిర ఇష్యూ వివాదంలో ఉన్నటువంటి కేసుల్ని రీఓపెన్ చేస్తారట. మొత్తం కర్ణాటక పోలీస్ రీఓపెన్స్ 30 year old కేసెస్ అగైనెస్ట్ రామ్ మందిర్ యాక్టివిస్ట్స్. అది ఓ పక్కన అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి హిందువులను వేధించేందుకు 30 సంవత్సరాల క్రితం కేసులు, రామ్ మందిర ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో అయోధ్యలో బాబ్రీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఉద్యమాలు చేసిన వాళ్ళు, వాళ్ళ మీద కేసులు ఇప్పుడు రీఓపెన్ చేసి విచారిస్తారట. తర్వాత వచ్చిన బీజేపీ గవర్నమెంట్ క్లోజ్ చేసిందని ఇప్పుడు రీఓపెన్ చేస్తారట. మరి ఇది గెల్లడం కాదా? దీని పరిణామం ఎట్టు వెళ్తుందో చూడాలి.